రైట్ నో నేను చంద్రారెడ్డి గార్డెన్స్లో ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ హాల్. ఫోటోగ్రఫర్స్తో అది కూడా 1 year బ్యాక్ ఐ షాట్ ఎ వెడ్డింగ్. అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాం. ఆ తర్వాత వెడ్డింగ్ షూట్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్స్కి మా గింబుల్ దొరికింది. ఫోటోగ్రాఫర్స్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని కింద పెట్టి మర్చిపోయాం. వాడు అది దొరికిన వెంటనే రియాక్ట్ అయ్యి టక్క తీసుకెళ్ళి ఆడు కార్లో పెట్టేసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఐ విల్ ప్లేయింగ్ ఇట్ హియర్, చూడండి. క్యాండిడ్ మూమెంట్స్ కూడా అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడో లేదో తెలియదు, కానీ ఇట్ వాస్ వెరీ క్విక్. ఇది ఎందుకు షూట్ చేస్తున్నానంటే, యాజ్ ఎ ఫోటోగ్రాఫర్స్ అండ్ యాజ్ ఎ ఫోటోగ్రఫీ ఓనర్స్గా అండ్ యూఆర్ హైరింగ్ సమ్ ఫ్రీలాన్సర్స్, వాళ్ళ క్రెడిబిలిటీ చూడండి. ప్లీజ్ టేక్ దేర్ ఆధార్ కార్డ్, ప్లీజ్ మేక్ షూర్ దే ఆర్ వర్కింగ్ విత్ యూ ఫర్ లాంగ్ టైమ్. వాళ్ళనే ప్రిఫర్ చేయండి. కొత్త వాళ్ళని ప్రిఫర్ చేస్తే ఇలానే ఉంటుంది. లక్కీలీ ఐ హ్యావ్ ఆల్ ఇన్ హౌస్ టీమ్ అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ హౌస్ టీమే ఉండాలి, ఫ్రీలాన్సర్సే ఉండాలని. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఎవరు వర్కింగ్ మోడల్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు సఫర్ అవుతారంటే క్లయింట్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి బిహేవియర్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ని తీసుకుంటే. అండ్ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్స్గా కూడా మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక్క వెడ్డింగ్ చాలు మీ ఎంటైర్ ఫోటోగ్రఫీ కెరియర్ నాశనం అయిపోవడానికి. సో ప్లీజ్ కన్సిడర్ దాట్. నాకు జరిగింది, మీకు జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ ఫ్రీలాన్సర్స్ ఇలా ఉంటారని. ఒక్కటి చేసిన తప్పుకు మనం అందరినీ బ్లేమ్ చేయకూడదు. బట్ మన జాగ్రత్తలు అయితే మనం ఉందాం.